వర్షాలు వడగళ్ల వానలకు కళ్ళెం ప్రయోగం దిశగా భారత్ అడుగులు ఆశలు రేపుతున్న మిషన్ మౌసం. జమిలీ ఎన్నికలను నిలువరించాలి, ఈ ముసుగులో దేశాన్ని కబలించాలని బీజేపీ చూస్తోంది. సీతారాం యేచూరి విధానాలతో ఆ ప్రయత్నాలను తిప్పుకొట్టాలి. సంవత్సరాల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యాలు ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ప్రశంస. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ. గ్రీన్ ఫార్మాసిటీ కొనసాగుతుంది, రద్దుకు ఎలాంటి విధానాన్ని తీసుకోలేదు. పత్రికా కథనాలు ప్రామాణికం కాదు, హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర సర్కార్. మహాపచారం ఏమిటి పరిహారం? ఆగమ సలహా మండలితో టీటీడీ విస్తృత చర్చలు. ఆగమ శాస్త్రాలను పరిశీలిస్తున్న పండితులు నేడు నిర్ణయం ప్రకటన. వెంకటేశ్వర స్వామి నాతో నిజాలు చెప్పించారు, తప్పు చేసిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోయేలాగా శిక్షిస్తాం. తప్పులు పాపాలు చేసి సిగ్గు లేకుండా బుకాయిస్తారా? జగన్పై నిప్పులు చెరిగిన చంద్రబాబు. లడ్డు పవిత్రతను పునరుద్ధరించామని, నాణ్యమైన నెయ్యితోనే తయారు చేస్తున్నామని టీటీడీ ప్రకటన. ఢిల్లీ సీఎం పీఠంపై అతిశి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. 5 మంత్రులు కూడా. అగ్రరాజ్యానికి మోదీ. అమెరికా అధ్యక్షుడు బైడెన్తో భేటీ. 14,000 మంది ప్రవాసులు పాల్గొనేలాగా ఒక వేడుక. 8,888 కోట్ల అమృత్ టెండర్లలో భారీగా అక్రమాలు. కేంద్ర విచారణ జరిపితే సీఎం రేవంత్కు పదవీ గండం తప్పదని వెల్లడి. ఆ 8,888 కోట్ల అసలు ఆ అంకె ఎక్కడిది? ఆధారాలతో నిరూపిస్తే మంత్రి పదవిని వదులుకుంటా, లేదంటే ఎమ్మెల్యేగా మీరు రాజీనామా చేస్తారంటూ కేటీఆర్కు పొంగులేటి సవాల్. స్కిల్ యూనివర్సిటీ వీసీగా సుబ్బారావు. కార్యనిర్వాహక మండలి ఇతర నియామకాలపైన ప్రభుత్వ నిర్ణయం. పడవలో వెళదాం, పెద్దపూలను చూసొద్దాం. కృష్ణాలో బోటింగ్, దీవుల్లో బస. దట్టమైన అడవులో 40 కిలోమీటర్ల జంగిల్ సఫారీ. అమరగిరి నుంచి సరికొత్త పర్యాటకం సాకారం చేసే దిశగా అటవీ శాఖ ప్రతిపాదనలు. ఆంధ్రజ్యోతి.